ఇండియాకు అత్యంత మిత్రదేశం ఇజ్రాయెల్. మనకి ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామంటూ మొదట స్పందించే దేశాల్లో ఇజ్రాయెల్ కూడా ఒకటే. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ ఆధిపత్యం కోసమో ఆధిక్యత కోసమో యుద్ధం చేయట్లేదు, తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇది కేవలం ఇరాన్ తయారు చేస్తున్న అణు రియాక్టర్ల పైన, అణు విద్యుత్ కేంద్రాలపైన దాడి చేస్తుంది. ఇరాన్ లో వారి రాకెట్ లాంచర్లను ట్రాక్ చేసి జన ఆవాసాలు లేని చోట వాటిని నాశనం చేయడం జరిగింది. కానీ ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ లో జన ఆవాసాల మీద, హాస్పిటల్స్ మీద మిసైల్స్ ను ప్రయోగించడం జరిగింది. యుద్ధంలోనూ తాము విలువలను పాటిస్తున్నట్టు ఇజ్రాయెల్ పౌరులు పోస్టులు పెడుతున్నారు. పాకిస్తాన్ యుద్ధంలో కూడా ఇండియా టెర్రరిస్టుల నివాసాలపైన తప్ప జన ఆవాసాల మీద ఏ రోజు దాడి చేయలేదు. ఇదిలా ఉండగా ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడి చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై అమెరికాకు రష్యా హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా మిలిటరీ జోక్యం చేసుకుని ఇరాన్ పై దాడికి దిగితే తర్వాత ఊహించని పరిణామాలు ఉంటాయని ఆ దేశ విదేశాంగ మంత్రి మరియా జఖరోనా హెచ్చరించాడు. ఎందుకంటే ఇరాన్ అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం రష్యాతోనే ఒప్పందం కుదుర్చుకుంది. రష్యా, ఇజ్రాయెల్ రెండు మనకు మంచి మిత్ర దేశాలు. అయితే ఇండియా మాత్రం ఈ యుద్ధంపై ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్లో ఉన్న మన దేశ ప్రజలను సురక్షితంగా మన దేశానికి చేర్చే పనిలో ఉన్నారు. దీనికి ఆపరేషన్ సింధు అని పేరు పెట్టారు. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.